చాలా బాగుంది భయ్య మూవీ అయితే. నాకైతే బాగా నచ్చింది. ఎందుకు అందరూ బాగాలేదు అంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకా ఈ మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ అని చెప్తున్నాను కానీ చాలా దారుణంగా ఉన్నాయి. అంటే దారుణం అంటే మరీ దారుణం కాదు, బాగున్నాయి. కాకపోతే మనకు తెలిసిపోద్ది విఎఫ్ఎక్స్ అనేసి సిజిఐ షార్ట్స్ సిజిఐ అని తెలిసిపోద్ది. అండ్ బ్లూ స్క్రీన్ వాడారు అని తెలిసిపోద్ది. మొత్తం అన్నీ కనబడిపోతాయి అన్నమాట. సరిగ్గా పుల్అప్ చేయలేదు. చాలా మూవీస్ ఏంటి ఆ కంటెంట్ ఉన్నదే దాన్ని కొంచెం సాగదీయాలి అన్న టైప్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ బోర్ కొట్టదో, మరీ ల్యాగ్గా ఉండదు. ప్రొసీడింగ్స్ ఒకదాన్ని వెళ్తూ ఉంటాయి. మనం గెస్ట్ చేయలేమన్నమాట స్టోరీని. అంటే మామూలుగా ఎలా అవుతుంది అనేసి అనుకోవచ్చు కానీ గెస్ట్ చేయలేం. నేను చెప్పేది ఒకటే, ఈ మూవీ నీకు బ్యాడ్ ఇంప్రెషన్తోనే వెళ్ళండి. వెళ్ళేవాళ్ళు ఆడికి వెళ్ళిన తర్వాత బాగా నచ్చుద్ది. యాక్టింగ్స్ ఓవర్ యాక్టింగ్ ఉన్నాయి అక్కడక్కడ, అదే ఈ మూవీకి మెయిన్ నెగిటివ్. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ స్టోరీని బాహుబలి తర్వాత ఇదే నాకు బాగా నచ్చింది అన్నమాట, ఆ టైప్ ఆఫ్ జానర్లో. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే చాలా కష్టపడ్డాడు భయ్య. మొత్తం ప్రొడక్షన్ వాల్యూ, ఆర్ట్స్, మొత్తం 24 క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ క్రాఫ్ట్స్ అన్నీ వాళ్ళు ప్రాణం పెట్టినట్టు అనిపించింది అన్నమాట. విఎఫ్ఎక్స్ ఏదో కొంచెం పక్కన పెట్టేస్తే ఇంకా మేము అంత పుల్అప్ ఎలా చేయగలుగుతాను భయ్య. నిజంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అన్నమాట డైరెక్టర్కి. అంతా కష్టపడ్డారు. ఇంకా డేట్స్ సరిగ్గా దొరకలేదు. నిజంగా స్టోరీ అయితే చాలా బాగుంది. నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ యానిమేస్లో చూస్తాను, కాకపోతే రియల్గా ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అలా స్టార్టింగ్ ఏదో సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా అలా వెళ్తాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, నాకు కొంచెం నచ్చింది. అండ్ ట్విస్టులతో కొంచెం ఉన్నది. సెకండ్ హాఫ్ వచ్చేస్తే స్టార్టింగ్ ఏదో ఆ సాంగ్స్ ఎందుకు బాబు అనిపించింది. రెండు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే అది మెయిన్ పార్ట్ వే. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట క్లైమాక్స్ చూసినప్పుడు. ఆ విఎఫ్ఎక్స్ షాట్ కానీ, ఆ పవన్ కళ్యాణ్ వస్తున్న షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్లీ రియలిస్టిక్గా తీయడానికి చూసారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఏమనిపించలేదు. ఇంకా ఇంకో నెగిటివ్ వచ్చేసి ఇందులో ఎడిటింగ్ కొంచెం సరిగ్గా చేయలేదేమో అనిపించింది. అంటే కొన్ని షార్ట్లు చాలా బాగా చేశారు, కొన్ని ఏమో ల్యాగ్, అలా స్లో ఫేస్గా ల్యాగ్గా వెళ్తుంది. మూవీ గురించి చెప్పాలంటే ఒక్కటే భయ, మీరు విఎఫ్ఎక్స్ పట్టించుకోకూడదు. అక్కడక్కడ ఫ్లాస్ పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోతే మీకు నచ్చిద్ది మూవీ అయితే. నాకు విఎఫ్ఎక్స్ కావాలి, తొక్క కావాలి, జోలు కావాలంటే అవ్వదు అక్కడ. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాల్సింది అయితే ఫైట్ సీన్స్ భయ. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. నాకైతే యాక్షన్ సీన్స్ చాలా బాగా నచ్చినాయి అన్నమాట. ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు యాక్టర్స్. యాక్షన్ సీన్స్ అయితే మెయిన్లీ ఫైట్ సీన్స్ భయ ఏదో న్యాచురల్గా ఉన్నాయి. అంటే ఉన్నాయనుకో, గాల్లో ఎగిరే కొట్టేసి బాగా యాంటీ గ్రావిటీ ఉన్నాయనుకో, కాకపోతే పుల్అప్ చాలా బాగుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవీ ఇప్పుడు అయితే 250 ఉన్నది టికెట్ ప్రైస్. 150, 100కే వచ్చినప్పుడు మీరు వెళ్ళండి. ఈ 250 పెట్టుకుని మూవీకి వెళ్ళడం కొంచెం వేస్టే. ఓటీటీలో చూసుకోవచ్చు. ఇంకా ఈ మూవీ రేటింగ్ వచ్చేస్తే మామూలు స్టోరీ పరంగా కాకుండా అయితే 0 ఇవ్వచ్చు పోయే రేటింగ్. దేని లేదు, స్టోరీ ఆర్ట్స్ గురించి నేనైతే ఈ మూవీకి 3 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు నా వ్యూ.